హలో ఎవ్రీవన్, గుడ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే గుడ్ న్యూస్ ఏంటంటే, క్లియర్ డెస్క్ కంపెనీ నుంచి డేటా ఎంట్రీ జాబ్స్కి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి వీళ్ళు అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. వీటి యొక్క శాలరీస్ చూసుకుంటే మీరు చేసే వర్క్ను బట్టి వీళ్ళు పర్ అవర్కి 300 రూపీస్ వరకు కూడా శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి 100% జెన్యూన్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్లో మీ మొబైల్ నుంచి ఎలా ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే, క్లియర్ డెస్క్ కంపెనీ నుంచి వర్చువల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ సీజనబుల్ అకౌంట్ జాబ్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. వీడి యొక్క పోస్ట్ నేమ్ చూసుకుంటే వర్చువల్ అసిస్టెంట్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్గా రిమోట్ జాబ్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ జాబ్స్ అంటే అర్థము ఇవన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి వద్ద నుంచే చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుందని ఇక్కడ క్లియర్ కట్గా మనకి నోటిఫికేషన్లో వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటి వద్ద నుంచే జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడం మిస్ చేయకుండా అప్లై చేయండి. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ అలాగే కంపెనీ ఓవర్వ్యూ, అవర్ మిషన్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒకసారి చూసిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి రిమోట్ జాబ్స్ అని ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే ఫ్రీలాన్సింగ్, ఇవి ఇంటి వద్ద నుంచే చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే దిస్ ఈజ్ ఎ రిమోట్ పొజిషన్. కంపెనీ ఓవర్వ్యూ చూసుకుంటే క్లియర్ డెస్క్ వాజ్ ఫౌండెడ్ బేస్డ్ ఆన్ ఇయర్స్ ఆఫ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్ in prior business, outstanding amazing talent from places like India, Colombia and other countries లో కూడా ఇవి ఉండడం జరిగింది. ఈ క్లియర్ డెస్క్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఈ క్లియర్ డెస్క్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా ఒకసారి చదవండి. అట్ క్లియర్ డెస్క్ వీ హ్యాండిల్ సోర్సింగ్, రిక్రూటింగ్, మేనేజ్మెంట్ ఆఫ్ ఓవర్సీస్ టాలెంట్ యాజ్ దే వర్క్ విత్ అవర్ క్లయింట్స్. ఎవరైతే క్లయింట్స్ తోటి వర్క్ చేయాలనుకున్నారో వాళ్ళతోటి ఈ యొక్క క్లియర్ డెస్క్ కంపెనీకి ఆ క్లయింట్స్ అనేవాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళు వర్క్ అనేది వాళ్ళకి క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ క్లయింట్స్కి నచ్చితే కనుక వీళ్ళ దగ్గర నుంచి వర్క్ అనేది వాళ్ళు చేయించుకోవడం జరుగుతుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ క్లియర్ డెస్క్ కంపెనీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే కనుక వీళ్ళు వర్క్ అనేది క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ క్లయింట్స్ అనేవాళ్ళు వాళ్ళకి కావాల్సిన డౌట్స్, వాళ్ళకి కావాల్సినటువంటి మిషన్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన వర్క్ అనేది కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ వర్క్ అనేది వీళ్ళు క్లియర్ కట్గా వాళ్ళకి కావాల్సిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి నచ్చితే కనుక వర్క్ అనేది చేయడం జరుగుతుంది. మీ యొక్క జాబ్ ఏంటంటే క్లయింట్స్కి అండ్ ఈ యొక్క క్లియర్ డెస్క్ కంపెనీకి మధ్యలో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కింద మీరు వర్క్ చేయవలసి వస్తుంది. అంటే క్లయింట్స్ ఏవైతే వర్క్ అడగడం జరుగుతుందో అవి క్లియర్ డెస్క్ వాళ్ళు చేయడం జరుగుతుంది. దాంట్లో ఉన్న మిస్టేక్స్ కానీ లేదు అంటే దాంట్లో ఇచ్చిన మ్యాటర్ కానీ మీరు క్లియర్గా డేటా ఎంట్రీలో ఒక ఎక్సెల్ షీట్లో కానీ ఎంఎస్ ఆఫీస్ షీట్లో కానీ ఎంటర్ చేయవలసి వస్తుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే అవర్ మిషన్ ఎట్ క్లియర్ డెస్క్ వీఆర్ ప్యాషనెట్ హెల్పింగ్ పీపుల్ సక్సీడ్. అవర్ మిషన్ టు అసిస్ట్ క్లయింట్ in building top performance teams in the most cost effective way possible, enabling them thrive today's competitive business landscape అని ఇవ్వడం జరిగింది. ఈ రోజుల్లో ఉన్నటువంటి బిజినెస్ ల్యాండ్స్కేప్ కాంపిటేటివ్ని వీళ్ళు రీచ్ అవ్వాలి. ఆ రీచ్ అవ్వడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్స్గా మీరు వర్క్ చేయవలసి వస్తుందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ డీటెయిల్స్ అనేవి ఒకసారి చూసుకోండి. ఇక్కడ కంపెనీ ఓవర్వ్యూ ఇచ్చారు. అదేవిధంగా అవర్ మిషన్ అంటే కంపెనీ యొక్క మిషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి కంప్లీట్గా చదువుకుంటే కనుక మీకు ఇంటర్వ్యూ టైంలో అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా తెలుగులో కన్వర్ట్ చేసుకుని ఒకసారి అర్థం కాకపోతే కనుక తెలుగులో కూడా చదువుకోవచ్చు. గూగుల్ ట్రాన్స్లేట్లో ఇదంతా కూడా కాపీ చేసుకుని
అక్కడ పేస్ట్ చేసుకుంటే తెలుగులో రావడం జరుగుతుంది. తెలుగులో కంప్లీట్గా చదువుకున్న తర్వాత ఈ యొక్క కస్టమర్స్ని అండ్ దీనికి సంబంధించిన వర్క్ అంతా కూడా వీళ్ళు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవి మీరు టైప్ చేస్తే కనుక మీ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మీకు డైలీ వీళ్ళు ఏమి టైప్ చేయాలన్నది మ్యాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ మ్యాటర్ని టైప్ చేసి మీరు పర్ అవర్ చెప్పున వాళ్ళకి అప్పచెప్తే కనుక వాళ్ళు శాలరీ అనేది మీకు క్రెడిట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకుంటే, వీఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్ డేటా ఎంట్రీ అసిస్టెంట్స్ to create entries in internal systems accurately and quickly and process tickets. ఇక్కడ చూసుకుంటే డేటా ఎంట్రీ అసిస్టెంట్స్ జాబ్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో చూసుకుంటే మీరు టైపింగ్ అనేది క్విక్గా చేసి అది రావాలని మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నల్ సిస్టమ్స్లో యాక్యురేట్గా మీరు వర్క్ చేయవలసి వస్తుందని మెన్షన్ చేయడం జరిగింది. ఈ డేటా ఎంట్రీ ఆపరేషన్ చేసి ఎంటర్ చేసేటప్పుడు మీరు స్లోగా చేసినా పర్లేదు, కానీ ఒక చిన్న మిస్టేక్ కూడా లేకుండా వీళ్ళకి ఎంటర్ చేయాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మిస్టేక్స్ ఎంటర్ చేస్తే క్లయింట్స్ దగ్గర వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 1-2 సార్లు చెక్ చేసుకుని టైపింగ్లో ఎటువంటి మిస్టేక్స్ కూడా లేకుండా ఎంటర్ చేయాలి. ఏదైతే మీరు సెల్లో నార్మల్ చాటింగ్ చేయడం జరుగుతుందో ఆ ప్రకారంగానే ఈ డేటా ఎంట్రీ జాబ్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో మిస్టేక్స్ ఏమీ లేకుండా ఎంటర్ చేయడానికి మీరు కంప్లీట్గా 100% చెక్ చేయాలి. 1-2 సార్లు చెక్ చేసుకుని డేటా ఎంట్రీ అనేది చేయాలని మెన్షన్ చేయడం జరిగింది. రిక్వైర్మెంట్స్ ఒకసారి చూసుకుంటే మీకు కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ టచ్ అనేది ఉండాలి. అదేవిధంగా మీ యొక్క ఇంటర్నెట్ అనేది ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీ మొబైల్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ అనేది సరిపోతుంది, అటువంటి ఇంటర్నెట్ ఉండాలని కూడా ఇవాళ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటే ఎంఎస్ ఆఫీస్ కానీ, గూగుల్ వర్క్ స్పేస్లో కానీ, లేదు ఎక్సెల్ షీట్లో కానీ కనీసం మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోండి. ఈ యొక్క వెబ్సైట్ అడ్రస్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ కాలంలో పెట్టడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే కనుక మీరు ఈ యొక్క వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ వెబ్సైట్ అనేది కంప్లీట్గా చదువుకున్న తర్వాత ఇక్కడ టాప్ సైడ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు వెబ్సైట్ అనేది మళ్ళీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆటో ఫిల్ అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. వెంటనే ఇక్కడ చూసుకుంటే డిడ్ యూ ఫినిష్ యువర్ బ్యాచులర్స్ డిగ్రీ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనే దాన్ని క్లిక్ చేయండి. ఎస్ అనే దాన్ని క్లిక్ చేశాను. ఇఫ్ నో అయితే ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ అయితే కనుక ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అయితే 2 ఇయర్స్ అనే దాన్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. ఎందుకు అంటే వీళ్ళు ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్కి మీ యొక్క ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ అనేవి ఎంటర్ చేయండి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వేర్ డిడ్ యూ ఫైండ్ అన్న చోట ఇక్కడ అదర్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఎందుకు అంటే మీరు యూట్యూబ్లో చూసారు కాబట్టి అదర్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. రెఫరర్ ఎవరన్నా ఉంటే కనుక నో వన్ ఎల్స్ అనేదాన్ని టైప్ చేయండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఎక్స్క్లూజివ్ ఫుల్ టైమ్ అంటే కనుక ఎస్ అనే దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ యూఎస్ టైమ్ జోన్స్ ప్రకారం వర్క్ చేస్తారంటే ఇంటి వద్ద నుంచి వర్క్ కాబట్టి ఎస్ అనే దాన్ని క్లిక్ చేయండి. వేర్ డు యూ లొకేటెడ్ అంటే కనుక కంట్రీ ఇండియా అనేది టైప్ చేయండి. అలాగే సిటీ దగ్గర మీ యొక్క అడ్రస్ అనేది టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అటాచ్మెంట్స్ చూసుకుంటే మీ యొక్క రెజ్యూమ్, లేటెస్ట్ రెజ్యూమే అనే దాన్ని అప్లోడ్ చేయండి. ఎన్బిఐ క్లియరెన్స్ దగ్గర కవర్ లెటర్, పోర్ట్ఫోలియో ఇవన్నీ కూడా మీ యొక్క రెజ్యూమే అనేది అప్లోడ్ చేయండి. అదేవిధంగా ఫోటో దగ్గర మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనే దాన్ని అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్స్లో మీరు స్క్రూటినైజ్ చేసుకున్న తర్వాత మీ యొక్క కేటగిరీ వాళ్ళకి నచ్చితే కనుక ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మీరు పాస్ అయితే కనుక మీకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి డేటా ఎంట్రీకి జాబ్ అనేది లభించడం జరుగుతుంది. సో ఇంటి వద్ద నుంచి జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ఫీజు ఏమీ లేదు కాబట్టి ఫ్రీగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.